హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. అయితే ఎట్టకేలకు మన ప్రేక్షకులందరికీ కన్ఫ్యూజ్ ఏంటి అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి, హార్ట్ అటాక్, వీటి గురించి చాలా మనకు తెలిసి యంగ్ అండ్ డైనమిక్ మన విజయ్ గారితో అయితే ఉన్నాం. సార్ నమస్తే అండి. అందరికీ నమస్కారం. సో మీరు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు మా వాళ్ళు చూసి చాలా హ్యాపీగాను, అంటే హార్ట్ అటాక్ అనే భయాన్ని నుంచి అమ్మయ్య అని ఒక క్లారిఫికేషన్కి అయితే ఒక 2-3 ఇంటర్వ్యూస్లో మీరు తీసుకొచ్చారు. బట్ మరొక మేజర్ పాయింట్తో మీ దగ్గర వచ్చాను సార్. ఏంటి అంటే చాలామంది మాకు లాస్ట్ ఇంటర్వ్యూలో షుగర్ కోసం మనం మాట్లాడాం, షుగర్కి హార్ట్ అటాక్కి, అలాగే బీపీకి హార్ట్ అటాక్కి. కొత్తగా కొలెస్ట్రాల్తో సంబంధం ఏంటి సార్? అసలు కొలెస్ట్రాల్ ఎందుకు వచ్చింది? కొలెస్ట్రాల్ వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు బీపీ, షుగర్, ఒబెసిటీ అంటే ఊబకాయం ఎలా అయితే హార్ట్ ప్రాబ్లమ్ని కలిగిస్తుందో, కొలెస్ట్రాల్ కూడా మితిమీరి బ్లడ్లో ఉందనుకోండి, అది హార్ట్ అటాక్కి దారితీస్తుంది. ఒకరేమో కొలెస్ట్రాల్ ఎక్కువైతే హార్ట్ అటాక్కి ప్రాబ్లం వస్తుంది అంటారు, కొంతమంది అసలు కొలెస్ట్రాల్కి హార్ట్కి సంబంధం లేదంటారు. ఏంటి ఆ కన్ఫ్యూజ్, ఆ క్లారిటీ ఏంటి? మన కొలెస్ట్రాల్ విషయానికి వస్తే ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్స్ నడుస్తున్నాయండి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. కానీ కొలెస్ట్రాల్లో చాలా రకాలు ఉంటాయి. గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అంటాం కదా. అందులో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ కంటే ఎక్కువ అయిందనుకోండి, దానికి మోతాదు మించి ఉందనుకోండి, అప్పుడు అది హార్ట్ అటాక్ని కలుగజేస్తుంది. సార్ ఇప్పుడు మరి మీరు ఇప్పుడు గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ మన వాడుక భాషలో అన్నారు. అసలు ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఏంటి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటి? మనం తిన్న తర్వాత మన బాడీలో ఉన్న ఫ్యాట్ ఉంటుంది కదా, అది ఫ్యాట్ అరిగిన తర్వాత బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతుంది. ఆ అబ్జర్వ్ అయిన తర్వాత బాడీ పార్ట్స్లో ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడికి చేరిపోతుంది. దాని తర్వాత అదంతా కలిపి లివర్లోకి డిపాజిట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి బాడీలో ఉండే ప్రతి సెల్కి లివరే సప్లై చేస్తుంది. లివరు మనం కొలెస్ట్రాల్ సప్లై చేసేటప్పుడు కొలెస్ట్రాల్ అనేది ఒక ఆయిల్ డ్రాప్లెట్లా ఉంటుంది, అది బ్లడ్లో కలవదు. అందుకని లివర్ నుంచి బాడీ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి లైపోప్రోటీన్స్ అని ఒక క్యారియర్ వెహికల్స్ ఉంటాయి అన్నమాట. మనం ఎల్డిఎల్, హెచ్డిఎల్ అని అంటాం కదా, అవే లివర్ నుంచి బాడీకి తీసుకెళ్లే క్యారియర్స్ని ఎల్డిఎల్ అంటాం, లో డెన్సిటీ లైపోప్రోటీన్స్. అది క్యారీ చేసే కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం. అలాగే బాడీ పార్ట్స్ యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ మిగిలిన కొలెస్ట్రాల్ని తీసుకొచ్చి లివర్కి చేర్చాలి కదా, దానికోసమని హెచ్డిఎల్ అని క్యారియర్ ఉంటుంది. దాన్ని హై డెన్సిటీ లైపోప్రోటీన్స్ అంటాం అన్నమాట. సో దానివల్లనే ఇదేం చేస్తుంది, లివర్ నుంచి బాడీకి తీసుకెళ్తుంది. ఓకే. హెచ్డిఎల్ ఏం చేస్తుంది, బాడీ పార్ట్స్ నుంచి లివర్కి తీసుకొస్తుంది. దీని తాలూకా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, ఇంకో ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అని అంటే, బాడీలో అక్కడ ఇక్కడ కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా తెచ్చి లివర్లో పెట్టేస్తుంది. అందుకనే దీన్ని గుడ్ కొలెస్ట్రాల్ అన్నారు. లివర్ నుంచి బాడీ పార్ట్స్కి తీసుకెళ్తుంది కదా, దాన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్గా మనం అనుకుంటాం. సార్ ఇప్పుడు మరి మీరు చెప్పే ప్రకారంగా అక్కడ నుంచి లివర్కి తీసుకొస్తే గుడ్ అయినప్పుడు, మరి లివర్ నుంచి తీసుకెళ్తే అది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎందుకు అవుతుంది? ఇక్కడే మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పార్కింగ్ స్పేస్ ఉంది. ఆ పార్కింగ్ స్పేస్లో కార్లన్నీ తీసుకెళ్ళి అక్కడ పార్కింగ్ చేయాలి యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ పార్కింగ్ లాట్ ఫిల్ అయిపోయింది అనుకోండి, తర్వాత వచ్చే కార్లన్నీ ఎక్కడ పెట్టేస్తాం మనం, ఆ రోడ్ సైడ్ అలా పార్క్ చేసేస్తాం కదా, ఆల్రెడీ తినేసి. సో ఇలానే ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది లివర్ నుంచి బాడీ పార్ట్స్కి తీసుకెళ్తుంది కదా కొలెస్ట్రాల్. మనం ఆల్రెడీ తినేసి, ఆల్రెడీ ఎక్కువ తిని, మన ఒంట్లో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉందనుకోండి ఆల్రెడీ, అంటే పార్కింగ్ స్లాట్స్ అన్నీ ఫిల్ అయిపోయినట్టు. అప్పుడు ఈ ట్రావెల్ అవుతున్న కొలెస్ట్రాల్ అంతా ఈ రక్తనాళాల్లోనే పెరిగిపోతుంది అనమాట. అవే మన బ్లాక్స్. సో కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది ఫ్యామిలీస్ నుంచి కొలెస్ట్రాల్ వచ్చిందనుకోండి, అది వంశపారపర్యంగా అంటే ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉందా? చూడండి, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, కొలెస్ట్రాల్ అనేది హార్ట్ అటాక్ని కలిగిస్తుంది ఎక్కువైతే. కానీ కొలెస్ట్రాల్ ఒక్కటే ఎక్కువైతే సరిపోదు. దాంతోపాటు బీపీ కానీ, షుగర్ కానీ, లేకపోతే మరి ఒబేసిటీ కానీ, స్మోకింగ్ కానీ, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఈ కొలెస్ట్రాల్ దానికి యాడ్ ఆన్ అయిపోతుంది అనమాట. ఓకే. అయితే మరొక కన్ఫ్యూజన్, ఇప్పుడు కొలెస్ట్రాల్ మనుషులకి ఎక్కువైతే ఖచ్చితంగా నీకు కొవ్వు పెరిగింది, ఏదో పని చెయ్యి, అలా కూర్చుంటే కొవ్వే పెరుగుతుంది అంటున్నారు. అంటే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఎక్సర్సైజ్ చేయమని డాక్టర్స్ చాలా మంది సజెస్ట్ చేస్తుంది. సో ఎక్సర్సైజ్ చేయండి, రన్నింగ్ చేయండి, లేదంటే ఏదైనా జిమ్కి వెళ్ళండి అంటున్నారు. మరి ఈ కొలెస్ట్రాల్ ఉన్న హార్ట్ పేషెంట్స్కి, హార్ట్కి ఏమో అసలు ఎక్సర్సైజ్ వద్దు, దానికి రెస్ట్ కావాలంటున్నారు. కొలెస్ట్రాల్కి ఏమో రెస్ట్ కాదు, వర్క్ కావాలంటున్నారు. ఈ రెండు మ్యాచింగ్లో ఉన్నటువంటి మనిషి పరిస్థితి ఏంటి సార్?
మంచి డౌట్ అడిగారండి. చూడండి, మన ఒంట్లో మన ఫ్యాట్ కరగాలి లేదా కొలెస్ట్రాల్ కరగాలి అని అంటే ఎక్సర్సైజ్ అనేది ఒక మార్గం. ఓకే. కానీ మీరు అన్నట్టు హార్ట్ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరూ ఎక్సర్సైజ్ చేయకూడదు అని ఏం లేదండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అని అంటే, మీరు ఎక్సర్సైజ్ చేస్తే మీ ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంది. ఓకే. మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ తగ్గడం ద్వారా మీ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ తగ్గే అవకాశం ఉంది. ఓకే. అలానే ఒక హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ లేదా ఇంకేదో హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్ ప్రతి ఒక్కరూ కూడా ఎక్సర్సైజ్ చేయకూడదు అనేం లేదండి. వాళ్ళకి ఏంటి ప్రాబ్లము, ఇప్పుడు వాళ్ళ పంపింగ్ కెపాసిటీ ఎంత, వాళ్ళల్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా లేవా, ఆ బ్లాక్స్కి కరెక్ట్ చేయడం, స్టెంటింగ్ కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ చేయడం జరిగిందా, వాళ్ళు మందుల మీద ఉన్నారా లేదా, ఇలాంటి కొన్ని విషయాల మీద వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా అండ్ చేస్తే ఎంత మేరకు చేయొచ్చు అనేది డిసైడ్ అవుతుంది. సో చాలా మంది లావుగా ఉంటే కొలెస్ట్రాల్ ఉంది అంటారు, సన్నంగా ఉంటే కొలెస్ట్రాల్ ఉంది అంటారు. సో అది మనకి డిసైడ్ సరిపోతుందా మన సింటమ్స్? అది కేవలం అపోహ అండి. లావుగా ఉన్న వాళ్ళకి చూడండి, బాడీ ఫ్యాట్ వేరు, బ్లడ్లో ఉండే ఫ్యాట్ వేరండి. బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ ద్వారా మనకు తెలుస్తుంది. బాడీలో ఉన్న ఫ్యాట్ వాళ్ళ వెయిట్ ద్వారా మనకు తెలుస్తుంది. దానికి దీనికి అంటే సన్నగా ఉన్న వాళ్ళకి వాళ్ళ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు, లావుగా ఉన్న వాళ్ళకి బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్గా ఉండొచ్చు. దానికి దీనికి పెద్దగా సంబంధం ఏం లేదు. కొలెస్ట్రాల్ అటాక్ అయ్యింది, కొలెస్ట్రాల్ మనలో ఉన్నది లేదా పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ కానివ్వండి గుడ్ కొలెస్ట్రాల్ కానివ్వండి, ఆ సింటమ్స్ ఏమైనా తెలుసుకోవచ్చా? చూడండి, ఇప్పుడు కొలెస్ట్రాల్ మన బాడీలో పెరిగింది అనడానికి స్పెసిఫిక్గా సిమ్టమ్ ఏమి ఉండదండి. అన్లెస్ అంటిల్ మనం రెగ్యులర్గా మనం స్క్రీనింగ్ అంటే అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారైనా బ్లడ్ టెస్ట్ చేసుకుంటే తప్ప ఈ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఈ సిమ్టమ్స్ వస్తాయి అనేది ఉండదు. కాకపోతే చాలామంది మనలో చాలామంది ఇయర్లీ చెకప్ అవి చేసుకోం కాబట్టి దాని ద్వారా ఏ హార్ట్ అటాకో పక్షవాతం వస్తే తప్ప మనకు అది బయటపడట్లేదు. సరే, ఇప్పుడు కొంతమంది అంటే మా ఫాదరే తీసుకుంటే ఆయన హార్ట్ పేషెంట్, ఆయన కంప్లీట్గాను పార్కింగ్ సెల్స్ అన్నది ఒకటి అటాక్ అయిందని చెప్పేసి పార్కిన్సన్స్ వచ్చిందన్నారు. అంటే ఆయన స్పీడ్గా నడవలేరు, ఏమీ చేయలేరు. ఆయన ఏంటంటే ఒక స్లో మోషన్ ఉన్నటువంటి ఒక గాజు బొమ్మలా తయారయ్యారు. ఆయన మరి ఎక్సర్సైజ్ చేయలేరు. సో మా ఫాదర్నే దృష్టిలో పెట్టుకొని అలా ఉన్న పేషెంట్స్కి సో మరి ఏమైనా మెడిసిన్స్ ద్వారా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుందా? చూడండి, న్యాచురల్గా ఫస్ట్ మనం కొలెస్ట్రాల్ తగ్గించడం అనేది మన ఆహారం ద్వారా, మన నిద్ర ద్వారా, మన ఎక్సర్సైజ్ ద్వారా కరెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. అలా కుదరనప్పుడు మాత్రమే మనం మందుల జోలికి వెళ్ళాలి. సరే, అది ఇప్పుడు మీకు చెప్పాను కదా, అంటే హెల్త్ పొజిషన్ బాగాలేని వాళ్ళకి ఎక్సర్సైజ్ అయితే చేయలేరు. సో మరి వాళ్ళ పొజిషన్ మందుల ద్వారా మన ఈ కొలెస్ట్రాల్ తగ్గించుకొని హార్ట్ అటాక్ దూరంగా ఉండగలమండి. చూడండి, ఎప్పుడైనా సరే ఎక్సర్సైజ్ చేయలేకపోయారు అనుకోండి, వాళ్ళు మిగతా వాటి మీద అంటే ఆహార పద్ధతులు అండ్ నిద్ర మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ కొలెస్ట్రాల్ని అదుపు చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్లు వాడమండి. ఈ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ అంటే స్టాటిన్స్ అని అంటాం. ఇవి ఏం చేస్తాయంటే కొలెస్ట్రాల్ని తగ్గించడమే కాకుండా దాని తాలూకా వేరే చాలా మెకానిజమ్స్ ఉంటాయి. దాని ద్వారా కొలెస్ట్రాల్ తగ్గించడంతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్ రిస్క్ తగ్గిస్తుంది అనమాట. చివరిగా నా తరపు నుంచి కాకుండా మా ప్రేక్షకుల తరపు నుంచి కూడా ఒకే ఒక క్వశ్చన్, అసలు మేము హార్ట్ అటాక్స్ కానీ హార్ట్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కొలెస్ట్రాల్ని జాగ్రత్తగా ఆ గుడ్ బ్యాడ్ అన్ని కంట్రోల్లో ఉండాలంటే మీరు ఇచ్చే సూచన ఏంటి? మీ కొలెస్ట్రాల్ని మీరు అదుపులో ఉంచుకోవాలనుకుంటే 1 మీరు హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, 2 మీ నిద్ర సరిగ్గా చూసుకోవాలి, 3 తప్పనిసరిగా ఎక్సర్సైజ్ చేయాలి. ఈ మూడిటి ద్వారా మీ కొలెస్ట్రాల్ని మీరు హెల్దీగా ఉంచుకోవచ్చు. చూశారు కదా, డాక్టర్ విజయ్ గారు కార్డియాలజిస్ట్ అయితే మనం ఏదైతే కొలెస్ట్రాల్ నుంచి లేదా గుడ్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ నుంచి హార్ట్ అటాక్ రాకుండా జాగ్రత్త పడాలంటే 3 సూచనలు అయితే చేశారు. బట్ ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఆ 3 కూడా అసలు మనకి సెట్ అవ్వనివి. కాకపోతే మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా సూచనలు అయితే ఫాలో అవ్వాలి. టైంకి అయితే ఫుడ్ తినమంటున్నారు, అది హెల్దీ ఫుడ్. అట్ ది సేమ్ టైం స్లీపింగ్ టైం ఖచ్చితంగా మనిషి 8 గంటల పాటు నిద్రనైతే చేయాలి. సో మనం
కరెక్ట్గా అయిన టైంని స్లీపింగ్ చేసినట్లయితే అవుతుంది. అదేవిధంగా ఎక్సర్సైజ్, ఈ 3 కూడా ఇప్పుడు యువత ఖచ్చితంగా వాటికి దూరంగానే ఉన్నారు. కాబట్టి దయచేసి మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు హార్ట్ అటాక్స్ అన్నవి చాలామంది మనం చూస్తూనే ఉన్నాం, కేసెస్ అయితే ఎక్కువ యువతలోనూ కూడా వస్తుంది. కాబట్టి సో మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. నెక్స్ట్ టైం మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి.